ఇది వచ్చేసి మోడల్ హ్యాండ్. ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను ముందుగానే. ఇలా మడత పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ లో కుట్టేసేసుకున్నాం కదా, ఇలాంటి పీసెస్ 3 తీసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం పెద్దగా తీసుకోవాలి. 9.5 తీసుకున్నాను పొడవు. వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను పొడవు. 7.5 ఏమో వెడల్పు తీసుకున్నాను. థర్డ్ వన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ సింగిల్ పీస్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఇలానే డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా పెట్టేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ థర్డ్ పీస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలానే పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టేసేసుకొని దానిపైన ఈ సెకండ్ స్టెప్ పెట్టుకోవాలి. దానిపైన ఈ థర్డ్ స్టెప్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ ఉంటుంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని ఈ సెంటర్కి ఈ నాట్ వచ్చేలా చూసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా, ఇటు రివర్స్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి బటన్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ బటన్స్ స్టార్టింగ్ ఈ కింద నుంచి అవుట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కాడ నుంచి ఇలా దీంట్లో తీసేసుకొని దీన్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా ముడేసేసుకుంటున్నాను. 3 బటన్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి. ఈ 3 బటన్స్ వేసేసుకున్నాం కదా, ఈ లేస్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలాంటి గమ్ని తీసుకోవాలి. ఇలా గమ్ని వేసేసుకొని లేస్ని ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. మోడల్ హ్యాండ్ రెడీ అయిపోయింది.